హాయ్. హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అది నా ఫస్ట్ వీడియో అనమాట. అందుకే కొంచెం హెజిటేషన్, కొంచెం క్రింజినెస్ ఉంటుంది. సో ప్లీజ్ బేర్ విత్ అస్. రాను రాను సెట్ అవుతాం. అండ్ ఈ వీడియో ఏంటంటే మీకు మొన్నటి వరకు జరిగింది కదా కుంభమేళ, మేము వెళ్ళొచ్చాం. యాక్చువల్లీ ఆఫ్ సీజన్ పెడుతున్నాం, వీడియో లేట్ అయిపోయింది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాం అనమాట. యాక్చువల్లీ కుంభమేళ అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అందరూ కుంభమేళ అంటే ప్రయాగరాజ్ ఒక్కటే వెళ్ళి డిప్ చేసి వచ్చేస్తారు. కానీ ఈసారి అది మహాకుంభమేళ కదా, మెయిన్ ప్రయాగరాజ్లో జరిగింది కాబట్టి అందరూ అదే అనుకుంటారు. కానీ మా బ్రదర్ అండ్ మదర్ కూడా మాతో ఉన్నారు. బ్రదర్ చెప్పాడనమాట, అందుకు ఒక బ్రేక్ లాగా కూడా ఉంటుంది కదా, 1 వీక్ అట్లా అని వెళ్ళేసి వచ్చేద్దాం అని అన్నాడు. సో మేము, మీకు ఐడియా ఉంటుంది కదా, కుంభమేళ 4 ప్లేసెస్లో జరుగుతుంది. మెయిన్ అయితే ప్రయాగరాజ్, అందరూ వెళ్ళి అక్కడే డిప్ చేసుకుంటున్నారు. కానీ మేము మిగతా 3 ఈ ప్రయాగరాజ్ వదిలేసి మిగతా 3 ప్లేసెస్ కూడా డిప్ చేద్దామని అనుకున్నాం. ఇంకా అలాగే వెళ్ళాం. అది ఐడియా అయితే మా బ్రదర్కి. 4 ప్లేసెస్ మీకు ఐడియా ఉంటుంది కదా. యాక్చువల్లీ కుంభమేళ అంటే ఏంటి, ఏం జరుగుతుంది అవన్నీ మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. నేను అవన్నీ చెప్పి బోర్ కొట్టించాలని అనుకోవట్లేదు. ఫస్ట్ ప్లేస్ అయితే మెయిన్ ప్లేస్ ప్రయాగరాజ్, అక్కడ త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి ఉంది. ఏమో హరిద్వార్లో ఏమో ఓన్లీ గంగా మాత ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏమో ఉజ్జయిన్లో ఏమో క్షిప్రా నది. అండ్ నెక్స్ట్ ఏమో నాసిక్లో గోదావరి నది. ఇలా ఈ 4 ప్లేసెస్ వెళ్ళొచ్చాం అనమాట. ఈ జర్నీ మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ వీడియో వస్తుంది. అండ్ మేము నలుగురమే కాదు, మేము యాక్చువల్లీ 5 మెంబర్స్ వెళ్ళాం. అందులో వీడి కూడా ఉన్నాడు అన్నమాట. వీడి పేరు రుద్ర. ప్రయాగరాజ్లో మాత్రం డిప్ తీసుకున్నాడు త్రివేణి సంగంలో. ఏదో నెక్స్ట్ జన్మలో మనిషిగా పుట్టాలని కోరుకుంటాం అంతే. లేదు వాడికి ఎలా పుట్టాలనిపిస్తే అలా వాడి ఇష్టం అది. బట్ డిప్ అయితే చేశాడు. ఇంకా దారిలోనే అన్ని సప్లైస్ కొనుక్కొని మా జర్నీ అయితే అన్ని స్టార్ట్ అయిపోతుంది. అన్నీ సర్దుకుంటున్నాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఛానల్ గురించి చెప్పాలంటే, నన్ను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయని మా మదర్, మా అత్తగారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు కుదిరిందనమాట. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకొని దారిలో ఇలా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫుడ్ కూడా. ఎక్కడ ప్రాబ్లం అయితే రాలేదు ఈ దారిలో అయితే. ఒక దగ్గర ఆగాము ఫుడ్ తినడానికి. బటర్ రోటీ అండ్ పన్నీర్ బటర్ మసాలా అన్నమాట. చాలా టేస్ట్ బాగుంది. నాకు ఆ హోటల్ పేరు అయితే గుర్తులేదు, కానీ చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి మా రుద్రగాడు అలా స్లీప్ వేసేస్తున్నాడు అనమాట. అలా స్టార్టింగ్లో ఫస్ట్ సెట్ చేసాం, కానీ వాడు అలా ఏం ఎక్కువసేపు పడుకోలేదు. మేము బాగా జోక్స్ వేసుకుంటూ, మాట్లాడుకుంటూ, రికార్డ్ చేసుకుంటూ. అది మా అన్నయ్య అనమాట, మా అమ్మ, ఇది నేను, ఇది మా ఆయన. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు హైదరాబాద్ టు ప్రయాగరాజ్. కానీ మధ్యలో మేము కట్నీ దగ్గర ఆగాము. అప్పటికే టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. అక్కడ ఒక ఎయిర్బిఎన్బిలో ఒక గెస్ట్ హౌస్ లాగా బుక్ చేసుకున్నాం. ఇల్లు అయితే చాలా బాగుంది. ఒక ప్యాలెస్ లుక్ అనమాట. అంత యాంటిక్స్ పెట్టి అన్నీ చాలా బాగుంది. మేము వచ్చిన తర్వాత కొంచెం మెస్అప్ చేసేసాం. ఆ తర్వాత వీడియో తీసాను, అది ఇగ్నోర్ చేయండి. ఇదంతా లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా వాళ్ళు బయట కూడా అంతా డెవలప్ చేస్తున్నారు, మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. మధ్యలో మేము తీసేసుకున్నాం అనమాట. అక్కడ కిచెన్ కూడా ఉంది, ఇక్కడ డైనింగ్ టేబుల్, 2 బెడ్రూమ్ ఇల్లు అన్నమాట అది. ఇదొక బెడ్రూమ్.
అన్నీ యాంటిక్స్ లాగే ఉన్నాయి. వాళ్ళు అలా థీమ్‌లో చేసుకున్నారనుకుంటా. అది నచ్చే తీసుకున్నాము. ఇదొక బుక్ కలెక్షన్ ఉందనమాట. తీసి చదువుకుందాం అనుకున్నాను గానీ అది లాక్ ఏసుంది. ఇదిగోండి ఇది నాకు చాలా నచ్చింది ఇది. ఇది ఫోన్ అనమాట. అదేం వర్క్ చేయట్లేదు. జస్ట్ యాంటిక్ లాగా అలా పెట్టుకున్నారు. అన్నీ అలాగే ఉన్నాయి. మేబీ అది రెనోవేట్ అంతా చేసిన తర్వాత ఒక ప్యాలెస్ లుక్ ఇద్దాం అనుకుంటున్నట్టున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. అన్నిటికీ అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ మేము మా జర్నీ స్టార్ట్ చేసేసాం. ఇంకా ప్రయాగ్రాజ్ రీచ్ అయిపోయాము. దగ్గరలో ఉన్నాం యాక్చువల్లీ. అక్కడ రీచ్ అవ్వడానికే చాలా టైం పట్టింది. ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్. ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది కదా, అప్పుడులో బాగా న్యూస్ వచ్చేసింది. ఎంతోమంది ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారని, చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారని. మాకంత ప్రాబ్లమ్ అయితే అవ్వలేదు. బట్ ట్రాఫిక్ అయితే ఉంది. కానీ ఓకే. మా అన్నయ్య నేను ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. నేను వెనకాలకి వచ్చేసాను. అన్నయ్య ముందుకు వచ్చేసాడు. కదలని ట్రాఫిక్ అయితే ఏం లేదు. కదులుతూనే ఉంది కాబట్టి ఎవరికి ఏం ప్రాబ్లం అనిపించలేదు. ఇది నేను, రుద్ర. నేను అలా స్లీప్ వేసాను అనమాట. ఓ సెటప్ సెట్ చేసుకొని. అందుకే అన్నయ్యని ముందు పంపించేసా. అసలు అందరికన్నా ట్రిప్ ఎంజాయ్ చేసింది అయితే నేను ఒక్కదాన్నే. మా అన్నయ్య ఇంకా అనుజేమో ఇద్దరు డ్రైవింగ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మోస్ట్లీ అనుజే చేశారు. కారు పార్కింగ్‌లో పెట్టేసి మేము ఇంకా ప్రయాగ్రాజ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. త్రివేణి సంగం దగ్గరికి రీచ్ అయిపోయాం. అన్నయ్య, నేను, అమ్మ అండ్ అనుజ్, రుద్ర కూడా. ఇక్కడ రుద్రకి ఎలా స్నానం చేయించాలా అని ప్లానింగ్ అవుతుంది. మేము అంత లోపలికి వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే వాడు చిన్నపిల్లోడు, అంత పెద్దగా కనబడుతున్నాడు కానీ ఏం కాదు. వాడికి 3 months అప్పటికి. వాడిని ముంచుతూ ఉంటే వాడు భయపడుతున్నాడు. లాస్ట్ థర్డ్ డిప్కి అయితే ఇంకా నేను చచ్చిపోయాను అనుకున్నాడు వాడు. బట్ బతికే ఉన్నవరా అని తుడిచి మా అమ్మకి ఇచ్చేసాను అనమాట. అక్కడ మేము వీడియో తీయడానికి చాలా ట్రై చేసాం కానీ మొత్తం జనాలు అనమాట. ఎక్కడ మాకు ఛాన్సే దొరకలేదు. ఆ చిన్న క్లిప్పే ఉంది డిప్ చేసింది. బాగా టైర్డ్ అయిపోయి అందరం నిద్రపోయాం. అనుజ్ మాత్రం బండి నడుపుతున్నారు. ఫస్ట్ మా స్టాప్ అయితే హరిద్వార్ అని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ దారిలోనే ఉన్నాం. అందరం పడుకున్నాం ఇందాక. ఇప్పుడు అందరం లేచాం. రుద్ర కోసం అక్కడ ఒక కర్టన్ సెట్ చేసాం. అన్న వీడియో తీద్దాం అనుకున్నాడు కానీ అది సాటిస్ఫాక్షన్ లేదు తనకి, అందుకనే తీసేశాడు. బాగా మంచు, అక్కడైతే చల్లగా ఉంది. అసలు ఈ టైంలో అక్కడ వర్షం పడింది మేము వెళ్ళినప్పుడైతే. మరి ఆ క్లిప్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ వర్షం పడింది. చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మేము ఘాట్ వెతుక్కుంటున్నాం అనమాట. ఎలా వెళ్ళాలి ఏంటి అని. ఎవరు వెళ్ళినది తెలియదు. ముందు ఎవరు వెళ్ళలేదు మా ఫ్యామిలీలో కూడా. సో మాకు అసలు ఏం తెలియదు. వెళ్ళి వెతుక్కుంటున్నాం ఎలా వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నారు. చూసారు కదా ఇక్కడ మొన్నే వెళ్ళగా అయినా ఇక్కడేమో హైదరాబాద్లో ఎండలు దంచేస్తుంటే అక్కడేమో వర్షం పడుతుంది.
ఎంత చల్లగా ఉందంటే అసలు మాట్లాడుతుంటే ఇలా పొగ మొత్తం ఫాగ్. చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది అక్కడ. మరి సమ్మర్లో అంతా ఇలానే ఉంటుందా, లేకపోతే ఆ టైంలో ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు, శివరాత్రి ముందు కదా, సో అలా ఉందా అనేది నాకు తెలియదు. అసలు ఆ ప్లేస్ గురించి ఐడియా లేదు, నాకు ఐడియా లేదు కాబట్టి వెళ్ళేసరికి షాక్ అయ్యి చాలా నచ్చింది. అలా ఏం తెలియకుండా వెళ్తూనే ఉన్నాం. అట్ లాస్ట్ ఫైనలీ మీకు కనబడుతుందో లేదో తెలీదు, చిన్న బోర్డు ఉంది చూడండి, బ్లూ కలర్ బోర్డు లెఫ్ట్ సైడ్లో. దాని మీద రాసింది అనమాట చండీఘాట్ అని. అది లెఫ్ట్ సైడ్కి ఉందని ఆ బోర్డు మీద సైన్ ఉంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాం. అసలు మాకు ఐడియా లేదు అక్కడ ఎలా ఉంటుందో. ప్రయాగ్రాజ్ అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉంది, మరి ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఆల్మోస్ట్ రీచ్ అనుకుంటా, దగ్గర వస్తున్న ఫీలింగ్ వచ్చేస్తున్నా ఆల్రెడీ. అన్ని షాప్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి కానీ ఏవి తెరచలేవు. వర్షం పడుతుంది కదా, మేబీ దానివల్ల క్లోజ్ చేసి ఉందో మరేంటో తెలీదు. ఫైనలీ రీచ్ అయిపోయాం చండీఘాట్ దగ్గరికి. అంతమంది ఘాట్ దగ్గర అయితే ఎవరు కనిపించట్లేదు, మిగతా ప్లేసెస్లో అంతా ఉన్నారు కానీ అక్కడైతే ఎవరు లేరు అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి అయితే అసలు ఏం కనిపించట్లేదు మనుషులు. చూద్దాం. అనుకున్నట్టయితే అస్సలు కాదు, చాలా ఖాళీగా ఉంది. అసలు ఒక ప్రైవేట్ ప్లేస్ లాగా ఉంది, అసలు ఎవ్వరూ లేరు. మేమైతే 4 ప్లేసెస్లో చాలామంది జనాలు ఉంటారేమో, మేబీ ఆ రీజన్ వాళ్ళు అక్కడికే వచ్చి డిప్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ లేదు. ఆ ప్లేసెస్ వాళ్ళు కూడా మేబీ ప్రయాగ్రాజే వస్తున్నట్టున్నారు. ఇక్కడైతే అంతా ఖాళీగా ఉంది. సో మొత్తానికి దిగాము లోపలికి. ఇక్కడైతే క్లియర్గా దొరికింది వ్యూ. మొత్తం ఎగిరిపోతున్నాం సగానికి సగం. వాటర్ అయితే ఫుల్ చిల్డ్ అనమాట. అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. అందుకే అసలు డిప్ చేయాలంటే భరించలేకపోయాం ఆ చలిని. కానీ మా అమ్మ చెప్తూనే ఉన్నారు, స్పెక్స్ అక్కడ పెట్టకు అంటే, అది అలా పెట్టి కింద పడిపోయింది కూడా స్పెక్స్. అయినా దొరికింది లక్కీగా. ఆ తర్వాత ఎక్కడ పెట్టాలా అని చూసి అటు ఇటు చూసి ఎక్కడో సెట్ చేసాం. మొత్తానికి డిప్ తీసుకున్నాం. ఫుల్గా అయితే ములగడం నాకైతే ప్రాక్టీస్ లేదు. మొత్తానికి అయిపోయింది కదా సెకండ్ ప్లేస్ కూడా. ఇంక ఇక్కడి నుంచి కూడా టాటా బై బై చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది ఉజ్జయిన్. మధ్యలో దారిలో ఎక్కడెక్కడ ఏం నచ్చినా చిన్న చిన్న వీడియోస్ తీసాం, అవే ఇక్కడ పెడుతున్నాం. ఇది ఎక్స్ప్రెస్ వే. నేను ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మొత్తం మాకు ఎక్స్పీరియన్స్ లేక ఫుడ్ కానీ ఏదైనా వీడియో తీయడం మర్చిపోయి కొనుక్కొని తినేయడమే, ఇంకేం లేదు. అలా చేసాం అనమాట. నెక్స్ట్ టైం నుంచి జర్నీ కాదు, మేము తినే ఫుడ్ ఇంకా అసలు ఏం చేస్తున్నాం అవన్నీ కూడా పెడతాం. ఇంకా రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే ఇంకా మనం ఎయిర్బిఎన్బి ఓపెన్ చేయాలి కదా, చేసి ఈ లోపల హోటల్ వెతుకుతున్నాం. యాక్చువల్లీ మాకేంటంటే అంత ఈజీ కాదు. మీకు తెలుసు కదా, రుద్ర ఉన్నాడు మాతోటి, అన్ని హోటల్స్లో వాడిని అలౌ చేయరు. అందుకని అలౌ చేసే ఇల్లులో గెస్ట్ హౌస్ ఏదైనా మేము తీసుకోవాలి. వాటి కోసమే కొంచెం చాలా టైం పట్టేసింది మాకు, ఎలా తీసుకోవాలి ఏంటి అని. కొంతమంది ఎలా చేస్తారో కొంతమంది ఎలా చేయరు. కాబట్టి మెయిన్ లెజిట్ హోటల్ రూమ్స్ కాకుండా గెస్ట్ హౌస్లు ఇంకా హోమ్ స్టేస్లే మేము చూసుకోవాల్సి వచ్చింది వాడి వల్ల. వాడు ఏం ఎంజాయ్ చేస్తాడో తెలియదు కానీ మాకు మాత్రం ఈ వెతకడంలోనే సగం టైం అయిపోయింది.
మొత్తానికి ఉజ్జయిన్ రీచ్ అయిపోతున్నాం. ఉజ్జయిన్ చాలా మంచి ప్లేస్ అని విన్నాను. అక్కడ ఆ టెంపుల్ ఉంది కదా, మహాకాల్ టెంపుల్. ఆ టెంపుల్ వెళ్ళాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్నాం, కానీ ఈసారి కూడా వెళ్ళడం ఏం అవ్వలేదు. మీరు చూస్తున్నట్టయితే మేము ఏ టెంపుల్ ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే రుద్ర మాతో ఉన్నాడు. అండ్ అంత ఈజీ కాదు. అండ్ ఈ కుంభమేళా టైంలో మొత్తం అందరూ టెంపుల్స్ మీద వీటి మీదే ఉన్నారు కాబట్టి మేము ఇంకా దేవుణ్ణి డిస్టర్బ్ చేయాలనుకోలేదు. ప్రశాంతంగా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, టెంపుల్ ఖాళీగా ఉన్నప్పుడు, మేము కాదు టెంపుల్ ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని రావడమే నాకు ఇష్టం. కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి దేవుణ్ణి కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. మేము వచ్చేసాం ఇవేమీ చూడకుండా. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అనుకుంటా. ఇది కూడా మాకు అసలు ఐడియాయే లేని ఊరు. ఇంతకుముందు ఎవరు రాలేదు మా నలుగురిలో, ఏమీ తెలియదు. సో ఘాట్ ఎత్తుక్కుంటున్నాం ఇక్కడ కూడా. ఇంకా వెతికి వెతికి తిరిగి తిరిగి ఫైనల్లీ ఒక దగ్గర దొరికింది. ఇంక ఇక్కడ ఘాట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. వాటర్ అయితే అంత నీట్గా అయితే లేవు. ఏంటంటే అక్కడ మేబీ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి అనుకుంటా. ఆ పువ్వులు ఏవైతే దేవుడికి పెట్టారో ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి ఈ వాటర్లోనే వేస్తున్నారనమాట. అందుకు కొంచెం మిగతా అంతా ఓకే, కానీ ఓన్లీ పువ్వులు కొంచెం అక్కడిక్కడ అలా పడి ఉన్నాయన్నమాట. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ మిగతా అన్నీ ఓకే. ఇక్కడైతే ఎవరు డిప్ చేసుకోవడం అవ్వదు, సో వాటర్ వేసుకుంటున్నాం అంతే. నాచు చాలా నాచు పట్టేసి ఉన్నాయన్నమాట స్టెప్స్. దిగడం కూడా ఇంకా చాలా కష్టంగా దిగాం. వాటర్ ఎక్కువ ఇది లేదు, ఇది డెప్త్ ఎక్కువ లేదు, అందుకు కొంచెం ఇబ్బంది అయింది. మొత్తానికి ఇక్కడ కూడా అయిపోయింది ఉజ్జయిన్ కూడా. ఇంకా బయలుదేరిపోతున్నాను అనమాట ఇక్కడి నుంచి కూడా. నెక్స్ట్ మనం వెళ్ళేది నాసిక్, మహారాష్ట్ర. ఇప్పటి వరకు అయితే రకరకాల ఎక్స్పీరియన్స్లు ఈ 3. మరి నాసిక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి. ఫుడ్ నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇన్ఫ్యాక్ట్ అసలు ఫుడ్ది ఒక్కటి కూడా నేను వీడియో తీయలేదు, ఫోటో తీయలేదు, ఏం చేయలేదు. కానీ ఫుడ్ అంత గొప్పగా ఉందా అంటే అంతేం లేదు. చాలా టైర్డ్ అయిపోయి మేమందరం పడుకొని పోయాము. అది మా ఆయన వీడియో రికార్డ్ చేశారు. దారిలో అన్నీ చూసినవన్నీ చాలా బాగున్నాయి. అసలు అన్నీ వీడియో తీయగలిగితే బాగుండు. మేము అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి మేము ఏమీ కెమెరా కానీ ఇది పట్టుకోలేదు. ఇవన్నీ ఫోన్లో తీసినవే. కొన్ని డాష్ క్యామ్ ఇవన్నీ క్లిప్స్ అన్నీ తీసుకొని మీకు చూపిస్తున్నాం. ఆ కొండ, ఆ చెట్లు, ఆ రోడ్డు అన్నీ చాలా బాగున్నాయి. ఈ ఎండ కూడా చాలా బాగుంది. భరించలేని ఎండ అనమాట. లోపలంతా షాల్స్ లాంటివన్నీ కట్టుకొని కూర్చున్నాం అనమాట. లేకపోతే అసలు ఎవరు కూర్చోలేరు, అంత ఎండగా ఉంది. అందులో రుద్ర అయితే అసలు కూర్చోలేడు. వాడికి ఎండ అంటేనే ఇష్టం లేదు. యాక్చువల్లీ వాడు ఎలా దొరికాడు ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. అలా ఒక టైప్ లాగా దొరికాడు వాడు మాకు. అయినా కూడా వాడికి ఎంత పోజ్ అంటే అసలు ఎండలో ఉన్నాడు వాడు. మేమైనా ఎండలో నించుంటాం, వాడైతే అసలు ఎండలో, వాడి బాడీలో ఏ పార్ట్ ఎండలో ఉండకూడదు అలా అనమాట వాడు. మొత్తానికి నాసిక్ ఎంటర్ అయిపోయాం. చాలా గెస్ట్ హౌస్లు చూసి లాస్ట్లో ఇది దొరికింది. ఇల్లు అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు. నేను చుట్టూ తిరిగి చూపిస్తాను మీకు. అమ్మ రుద్ర వాకింగ్ చేస్తున్నారు అనమాట అక్కడ. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం ఏ ఆకు ఏది కూడా వదలలేదు వాడు. మొత్తం పరిగెత్తుకుంటూ
అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఆ ఇల్లు అయితే వాడికి చాలా నచ్చింది. వాడికి నోరు ఉండుంటే ఖచ్చితంగా అమ్మ ఇక్కడే ఉండిపోదాం అనేవాడేమో. ఇల్లు చుట్టూ అయితే ఇలా ఉంది. పార్కింగ్ కూడా చాలా బాగానే ఉంది ఇంటి ముందే. పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. చాలా డస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పటివరకు ఈ మధ్యకాలంలో ఎవరు రాలేదనుకుంటా ఇటు. అండ్ ఆబ్వియస్లీ పైకి అయితే ఎవరు రారు. నేను వీడియో తీద్దామని పైకి కూడా ఎక్కాను. ఒక వ్యూ ఉంటుంది కదా పైనుంచి కూడా, చుట్టుపక్కల వాళ్ళ ఇల్లులు కూడా కనిపిస్తాయి కదా, ఎవరైనా ఉంటున్నారో లేదో తెలీదు. చాలా సిటీకి చాలా అవుట్స్కట్స్లో ఉంది ఇల్లు. చుట్టుపక్కల కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం చెట్లే, సపోటా చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి. అసలు వెహికల్స్ పొల్యూషన్ అనేది ఏం లేదు. ఇదైతే చాలా బూత్ బంగ్లా లాగా ఉంది. ఎవరు ఉండట్లేదు అనుకుంటా చాలా ఇయర్స్ నుంచి. ఇంకా మా రుద్రగాడు అయితే ఫుల్ ఎంజాయింగ్ అనమాట. అమ్మ అమ్మ అనుకుంటూ ఆడుకున్నారా ఆడుకున్నారా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు బయట చూసాం కదా, ఇప్పుడు ఇంట్లో చూద్దాం. ఇంకా మేము ఘాట్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ మాకు అసలు ఇటువైపు ఏం తెలియదు. నాసిక్ మేము ఇంతకుముందు వచ్చాము, షిరిడి వెళ్ళినప్పుడు వచ్చాం, కానీ ఈ ఘాట్ ఎక్కడ అనేది అసలు ఐడియా లేదు. మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తున్నాం. గూగుల్ తల్లి మమ్మల్ని తిప్పి 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 పిప్పి చేసి ఒక ఘాటుకి అయితే తీసుకొని వచ్చింది. ఇది కూడా అయిపోతే కంప్లీట్ మాది అయిపోయినట్టే. సో ఇక్కడ కూడా చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ కూడా డిప్ అయిపోయింది, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ కనిపిస్తున్నదే శివుడి టెంపుల్ అనమాట. కానీ మేము దిగి లోపలికి వెళ్ళాం కానీ ఫోన్లు ఏవి తీసుకెళ్ళలేదు కాబట్టి అసలు వీడియో తీయడం అవ్వలేదు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు అక్కడ కూర్చొని కొంతసేపు అలా ఉండిపోవాలనిపించింది, అంత పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ అంతా పొలాలే. మళ్ళీ అటు నది ఉంది కదా, మనం వెళ్ళిన నది గోదావరి నది. ఇది టెంపుల్. మనమే లింగం మీద వాటర్ వేయచ్చు, అన్నీ మనమే పూజ చేసుకోవచ్చు. అక్కడ పూజారు ఏం లేరు. చాలా బాగుంది టెంపుల్. ఇంకా మనం ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. హైదరాబాద్కి ఫైనల్లీ అయిపోయింది 1 వీక్ ట్రిప్ అంతా. 1 వీక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అన్నీ మిక్స్డ్ ఉంది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. రుద్ర కూడా చాలా ఎంజాయ్ చేశాడు. మామూలుగా అయితే మేము అన్ని ఇంటర్వెల్స్ తీసుకోము అసలు మా జర్నీస్లో, రోడ్ ట్రిప్లో. కానీ రుద్ర ఉన్నాడు కాబట్టి ఇంకా వాడి పట్టికి చాలాసార్లు ఆగాల్సి వస్తుంది. వాడు అలా ఆగడం కూడా అటు ఇటు గెంతుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వాడి పని వాడు చేసుకున్నాడు. ఎక్కడ ఇబ్బంది అయితే ఏం చేయలేదు. ఎలా గెంతుతున్నాడు చూడండి. చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటి, ఇంకా మా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కావాలి అనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మా ఛానల్లో ఇలా నాన్ స్టాప్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు డిస్టర్బెన్స్ అనుకున్నా పర్వాలేదు కానీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు మా వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏది మిస్ అవ్వకుండా చూడవచ్చు. Bye-bye.